మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు 6వ తరగతి తెలుగు పుస్తకం నందు పద్య భాగములో తెలుగు తీయదనం గురించి తెలుసుకుంటాం. తెలుగు భాష తీయదనాన్ని ఆహ్లాదించండి. తెలుగు భాష గొప్పతనాన్ని వర్ణించడం, మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకొని తెలుగును అభివృద్ధి చేయడం, చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవాటు చేయడం. ఇది ఈ పద్య భాగం నందలి గల అభ్యాసన లక్ష్యాలు. ఈ పద్యభాగం నందు మన తెలుగు సాహిత్య కవులను గురించి తెలుసుకుందాం. తెలుగు భాషకు కవిత్రయం చేసిన సేవలను తెలుసుకుందాం. నన్నయ్య తిక్కన ఎర్రనలు, వెన్నెల చిన్నెలు కూర్చిన భాష, రాయలు మెచ్చిన భాష, రాగాలొలికే భాష, అన్నమయ్య త్యాగాలను ఆలాపన చేసిన భాష, మాన్యత నవ్యతలున్నది మా తెలుగు వెలుగు భాష. ఈ పద్యభాగం నందలి నన్నయ్య తిక్కన ఎర్రనలు వన్నెల చిన్నెల కూర్చిన భాష అని పొగుడుతున్నారు తెలుగును. రాయలు మెచ్చిన భాష ఇది. అంటే ఈ తెలుగు అన్నది ఆ రాగాలొలికే భాష కలిగి ఉన్నది. అన్నమయ్య గొప్ప గొప్ప త్యాగాయ్యలు ఆలాపన చేసిన భాషనే మన తెలుగు భాష. మాన్యత నవ్యతలున్నది మన తెలుగు వెలుగు భాష అని తెలియజేసుకుంటున్నారు ఇక్కడ. ఇందులో ఆలోచించడం చెప్పండి. తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చర్చించడం, నేటి తెలుగుకు సేవలు అందించిన కవులు మరియు వారి రచనల పట్టికను తయారు చేయండి అని చెప్పినారు. అంటే మనం ఇక్కడ తెలియజేసుకున్నది ఏమంటే, నన్నయ్య తిక్కన ఎర్రనలు వీరు గొప్ప గొప్ప కవులు, ఆది కవులు. ఇందులో ఆది కవి అనగా ఏమొస్తుంది? నన్నయ్య అని వస్తుంది భావం. దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడిన కవి ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు మన భాషను మెచ్చుకున్నారు. తెలుగు భాషలో నన్నయ్య తిక్కన ఎర్రనలు మహాభారతాన్ని రచించారు. అందువల్ల భాషకి చాలా గొప్పతనం, సొగసు చేకూరాయి. తెలుగు భాష తీయనిది, రాగాల పలుకును అనుమైనది. కాబట్టే అన్నమయ్య త్యాగయ్యలు కీర్తనలు రచించారు మన తెలుగు భాష పైన. వేమన తన శతకంలో ఎన్నో నీతులను తెలియజేశారు. గురుజాడ రచనల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేశారు. గొప్పతనాన్ని, కొత్తదనాన్ని కలిగి కీర్తింపబడే భాష, వెలుగులు చిందే భాష అని మన తెలుగు భాషను పొగిడారు. ఈనాటి కాలంలో మనం తెలుగును చాలా మిస్ అవుతున్నాం కదండి. అందుకే మనము ఈ రోజు నుంచి తప్పకుండా తెలుగును మళ్ళీ చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఇందులో గల అర్థాలు: ఆలాపన, పాడుట, వినీతి, గొప్ప నీతి, మాన్యత, గౌరవం, నవ్యత.